మూడో అధ్యాయం. దేశం నుండి యెహోవా రక్షించిన ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రక్షించిన కుటుంబం వారి అందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అది కాబట్టి ఐగుప్తు దేశంలోంచి దేవుడు వాళ్ళని రప్పించాడు. రప్పించిన వారందరిని గురించి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అదేమనగా భూమి మీది సకల వంశంలోనూ మిమ్మును మాత్రమే నేను ఎన్నుకున్నాను. చూడండి, కనుక భూమి మీద అనేక మంది మనుషులు ఉన్నారు. కానీ దేవుడు సకల వంశంలో మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను కనుక మీరు చేసిన దోషక్రియను బట్టి మిమ్మల్ని శిక్షించదు చెప్పడుగా. ఏది 19వ అధ్యాయంలో నిర్మాకాండంలో సకల దేశాల్లో లేదా దేశంలో లేకపోతే ప్రపంచంలో నాకు రాజ్య యాజక రూపమైన వారుగా ఉంటారని చెప్పుకొచ్చాడు. ఆ జనంగా ఉంటారన్నాడు. మరి ప్రత్యేకమైన జనము ఆగా దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ ఎరిగిన ప్రజలు చేసిన పాపాన్ని బట్టి నేను శిక్షిస్తానని చెప్తున్నాను అనమాట. 3వ వచనం, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుపుతారా? ప్రశ్న. ఇతర ఆలోచన విధానాలు ఒకటైతేనే కదా నడిచేది, సహవాసం చేసేది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా? నడవరు కదా సమ్మతించకుండా. ఎర్ర దొరకక సింహం అడవిలో గర్జించున? ప్రశ్న. ఎర్ర దొరకక సింహం అడవిలో గర్జించున? ఏమీ పట్టుకొనకుండానే కొదమ సింహం గుహలో నుండి బొగ్గ పెట్టున? ఏమీ లేకపోతే ఎలా బొగ్గ పెడుతుంది? భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఊరిలో చిక్కుపడునా? ఎరపెట్టకుండా చిక్కు ఎలా పడుతుంది? చిక్కులో పక్షి ఎలా పడుతుంది? భూమి మీద ఒకడును ఎరపెట్టు పక్షుల ఊరిలో చిక్కుపడునా? ఏమీ పట్టబడకుండా ఉరిపెట్టువాడు వదిలి లేచున? పట్టణ ముందు బాకానాదం వినబడగా జనులు భయం పట్టుకుంటున్నా? బాకానాదం ఊరితే భయం పుడుతుందా? యెహోవా చేయనిదే పట్టణంలో ఉపద్రవం కలిగిన. చూడండి, అక్కడ ఆ మాట అండర్లైన్ చేయండి. యెహోవా చేయనిది పట్టణంలో ఉపద్రవం కలుగునా? దేవుడు చేయకోకుండా పట్టణంలో ఉపద్రవం ఎలా వస్తుంది? తన సేవకులైన ప్రవక్తలు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అనగా ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే సంగతులను తెలియపరుస్తాడు. ఆయన చేయబోయే కార్యాలన్నీ ముందుగా చెప్తాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు వాళ్ళు చేసిన పాపాన్ని, వాళ్ళకు కాబోయే శిక్షని, ఇవన్నిటిని వాళ్ళకి కలిగించే అన్నిటినీ దేవుడు తన ప్రవక్తల ద్వారానే తెలియపరిచాడు. బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? సింహం గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చినవాడు, ప్రవచింపకుండా వాడెవడు? అంతే. దేవుడు మాట్లాడమంటే మాట్లాడాల్సిందే. పశువులు కాపురైనా సరే, ఎవరైనా సరే దేవుడు ప్రవచింపజేయమన్నాడే ప్రవచిస్తాడు. అంతే. అందువల్ల 3 అధ్యాయులు ఏం చెప్పుకొస్తున్నాడంటే, ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు అన్ని దేశాలు అనేకమైన వంశాల్లో ఆయన ప్రత్యేకంగా ఆయన ఏర్పాటు చేసుకున్నవారు కాబట్టి వారిని ఎరిగిన వాడైన కాబట్టి వారికి దేవుడు అన్ని ప్రవక్తల ద్వారా సంగతులు తెలియపరచుకుంటూనే వచ్చాడు. ఆయన సంకల్పం లేక ఆయన ఆలోచనల్ని అన్నీ కూడా ఆయన బయలుపరుచుకుంటూనే వచ్చాడు. ఆయన ఇప్పుడు భయపడాలా వద్దా? దేవుడు తన సంకల్పాన్ని తెలియజేసినప్పుడు భయపడాలి వద్దా? భయపడాలి. 9వ వచనం, అష్డోదు నగరంలో ప్రకటన చేయండి, ఐగుప్తు దేశ నగరంలో ప్రకటన చేయండి. ఎట్లనగా మీరు సోమ్రోను నాకు ఎదురుగానున్న పర్వతం మీదికి కూడి వచ్చి అందులో జరుగుతున్న గొప్ప అల్లరికి కూడి అందులో జనులు పడుతున్న బాధపరుడుని వారు నీతి క్రియలు తెలియక తమ నగరంలో బలాత్కారం చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు. అది ఏం చేస్తారన్నమాట. ఈ సోమ్రోన్ అంటే 10 గోత్రాలు ముఖ్యపట్నం. అలా చేస్తే నీతి క్రియలు తెలియక తమ నగరంలో బలాత్కారం చేత దోపుడు సొమ్ము చేత సమకూర్చుకుంటున్నారు. కాబట్టి శత్రువు వచ్చును,
అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరంలో పాడదు. అది దేశము ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ కూడా బలత్కారం చేస్తున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అశూరు రాజుని పంపించి దేశాన్ని ఏం చేస్తాడు అన్నమాట, ఇప్పుడు నగరం పాడు చేయించి పడేస్తాడు. యెహోవా సెలవిచ్చింది మనకు గొల్లవాడు సింహము నోటి నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్కునైనను విడిపించినట్లుగా సోమ్రోలో మంచముల మీదను బొట్టాలు వేసిన సయ్యముల మీదను కూర్చుంటూ ఇశ్రాయేలు రక్షింపబడుదురు. ప్రభువును దేవుడును సైన్యముల అధిపతియగు యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియజేయండి. ఇశ్రాయేలు వారు చేసిన దోషాన్ని బట్టి నేను వారిని శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠంలో నేను శిక్షించు. అండర్లైన్ చేయండి ఆ విషయాన్ని. ఇశ్రాయేలు వారు చేసిన దోషాలు బట్టి నేను వారిని శిక్షించు దినాన బేతేలులోని బలిపీఠాలు నేను శిక్షిస్తాను. బేతేలు బలిపీఠాలు ఏంటి? దోళ్ళు అది ఎరుబాము వాడిని పెట్టాడు ఆయన. అది తీసి పడేస్తాను అంటున్నాడు అనమాట. ఆ బలిపీఠం కొమ్ములు తెగవేయబడి నేలరాలు చలికాలపు నగరును వేసవికాలపు నగరును నేను పడగొట్టేదాను. కాబట్టి చలికాలపు నగరులు, వేసవికాల నగరులు అంటే చలికాలం ఉండడానికి కావాల్సిన నగరులు, వేసవికాలం ఉండడానికి కావాల్సిన నగరులు, ఇవన్నీ భౌతిక సంబంధంగా ధనవంతులైన వాళ్ళు చేసుకునే ఇల్లులు అనమాట, వాళ్ళు నిర్మించుకునే అనమాట. వాటిని నేను తీసేస్తాను అంటున్నాడు. దంతపు నగరం అంటే దంతాలతో ఒక ప్రాంతాలను కట్టుకున్న ఇల్లు కూడా పాడైపోతాయి. బహునగర్లు పాడగును. అది 13వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు వారి యొక్క పట్టణాలను నాశనం చేస్తాడని తెలియపరిచాడు. ఇశ్రాయేలు చేసిన పాపాలను బట్టి వారి ప్రాంతాలని లేకపోతే వారి నగరాలను పాడు చేస్తానని తెలియపరచుట. నాలుగో అధ్యాయం ఆల్రెడీ మనం చదివాం కాబట్టి దేవుడు వారికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఏది ఆహారం లేకుండా చేసినా మార్చుకోలేదంట. రెండోది వర్షాలు లేకుండా చేసినా మార్చుకోలేదంట. తెగులు కలిగించినా మార్చుకోలేదంట. అర్థమైందా? మూడవది యుద్ధాలు అంటే ఖడ్గం చేత వాళ్ళు చంపబడినా మార్చుకోలేదంట. 11వ వచనం, దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు నేను మీలో కొందరు నాశనం చేయగా మీరు మంటలోని తీయబడిన కొరువులైనట్టు తప్పించుకుంటారు, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. కాబట్టి దేవుడు వారికి నాశనం కలగజేసినప్పుడు వారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారే తప్ప మా దేవుని వైపు తిరగడానికి ఆలోచించలేదంట. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఎలాగూ చేయదును కనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడటకే సిద్ధపడండి. పర్వతాలను నిరూపించువాడు, గాలిని పుట్టించేవాడు ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయవాడు, మనుషుల యోచనలను వారికి తెలియజేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద సంచరించి దేవుడు సైనికులకు యెహోవా అని ఆయన పేరు. 11వ వచనం అండర్లైన్ చేసుకోండి. మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే అనేది అండర్లైన్ చేయండి. నువ్వేం ఆలోచిస్తున్నావో దేవుడు తెలియజేస్తాడు నీకు. కానీ నీ పక్కన ఉన్న వాళ్ళు కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, కుటుంబం ఎవరు ఆలోచన చేయలేరు. దేవుడు చేయగలుగుతాడు. మనుషులు ఆలోచనలు తెలియజేస్తారు. 4వ అధ్యాయం రాసుకుంటారు, ఇశ్రాయేలు మార్చుకోవడం కొరకు దేవుడు అనేకమైన సంకేతాలను వారికి అనుగ్రహించుతాడు. ఇశ్రాయేలు దేవుని వైపు తిరగడం కొరకు అంటే ఆయన వైపు తిరగడం కొరకు, ఇశ్రాయేలు ఆయన వైపు తిరుగుడు కొరకు, ఇశ్రాయేల్ ఆయన వైపు తిరుగుడు కొరకు దేవుడు వారికి కొన్ని విపత్తులను కలగజేయటం. దేవుడు వారికి కొన్ని విపత్తులను కలగజేయటం. దేవుడు వారికి కొన్ని విపత్తులను కలగజేయటం.
5వ అధ్యాయం. ఇశ్రాయేలు వాళ్ళారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించు. అది కాబట్టి ఆ అంగలార్పు మాట ఆలకించండి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను, కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయాను, ఆమె మరి ఎన్నటికీ లేవదు, లేవనెత్తు వాడొకడు లేక ఆమె భూమి మీద పడవేయబడినది. అది ఏది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలా ఉంది కదా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ కన్యక అదే మా ఇశ్రాయేల్ 10 గోత్రాలు అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా స్త్రీగా పోల్చి చూపించి ఆమె కరణమైన స్త్రీ పనగానే ఆ భూమి మీద పడ ఇలా చెప్పడం జరిగింది కదా. ఆ భాషా శైలి ఈ ప్రవక్తల గ్రంథాలు అర్థమైతే అది అర్థమవుతుంది. ప్రవక్తల గ్రంథాలు ఏనాడు చదవడం, ప్రకటన గ్రంథం చెప్తాడు, ప్రకటన గ్రంథం నాకు అర్థమైపోవాలంటాడు. నేను అంతేనా? ప్రవక్తల గ్రంథాలు ఎప్పుడు చదవరు, చెప్పేవాడు కూడా చదవడు, కానీ ప్రకటన గ్రంథం చెప్తాడు. ఏం చెప్తాడు? చెప్తాడు, సొంత ఆలోచన చెప్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా అసలు భూమి మీద ఎవరైనా ధన్యుడు అంటే దేవుని సందేశం అర్థమైన వాడే ధన్యుడు. దేవుని సందేశాన్ని అర్థమైన వాడు, దేవుని సందేశాన్ని అనుసరించేవాడే ధన్యుడు భూమి మీద. అద్భుతం అన్నమాట. నాకైతే చాలా తృప్తిగా ఉంది. నాకు ఉపదేశకుడిగా చాలా తృప్తిగా ఉంది. ధనం లేదు, ఇబ్బందులు జీవితం లేదంటే లేదు, ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమతో కూడిన పని ఉంది. కానీ ప్రకటన గ్రంథం అర్థం చేసుకోవాలని చూసారా, అది ఏమి ఇచ్చినా దేవునికి రుణం తీర్చలేము. ఏదైనా ఏ పుస్తకం తెలిసినా మీకు అర్థమైందా? కాబట్టి సంపాదన మీద ఎగబడుతున్నారు తప్ప చర్చాప్రేషన్లో ప్రతి విషయాన్ని స్థానిక సంఘానికి నేర్చుకుని బోధించాలనే తపన తృష్ణ లేదు. ఏదో ఒక అంశాన్ని ప్రిపేర్ చేసుకుని మాట్లాడేటమే తప్ప స్థానిక సంఘానికి దేవుడి సంకల్పం అంతా తెలియజేయాలంటే మనకు దేవుడు తెలియజేయాలంటే దేవుడు మనకు అనుగ్రహిస్తేనే కానీ ఏ విషయాలు మనకు అర్థం కాదు. అవునా కాదా? అంటే ఆయన గ్రంథాన్ని చదవకుండా ఆయన ఎలా తెలియజేస్తాడు? ఈజీగా మనీ సంపాదిస్తారా? ఈజీగా సంపాదించగలుగుతారా? దాన్ని సంపాదించలేదు కదా. వాళ్ళు ఈజీగా ఇల్లు కట్టేయగలుగుతారా? కట్టలేరు కదా. అన్ని ప్రసవేదంతో కూడినది. అవునా కదా? మరి దేవుని వాక్యం ఈజీగా ఎలా తెలిసిపోతుంది నీకు చదివితే? అందుకని ప్రయాసం దాని కొరకు ఉండాలన్నమాట. దేనికోసం ప్రయాసపడుతున్నావు దాంట్లో నువ్వు అభివృద్ధి, దాంట్లో నువ్వు నీ వృద్ధి కనబడుతుంది. నేను దేనికోసం ప్రయాసపడుతున్నాను నా యొక్క పని చెప్పేస్తుంది, నేను చేసే బోధే చెప్పేస్తుంది దేనికోసం ప్రయాసపడుతున్నాను. అర్థమవుతుందా? కాబట్టి కష్టపడి తన భార్య బిడ్డ కోసం సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఒక పనివాడు మాత్రం ధనం మీద ఎగబడకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మౌనం. అవసరాల కోసం ఎక్కడి నుంచైనా తీసుకో. ఎవరు ప్రేమతో ఇచ్చిన ఏ స్థానిక సంఘం సహాయం చేసినా, లేకపోతే వ్యక్తిగతంగా క్రైస్తవుడు ఎవరు సహాయం చేసినా మనం దేవుని పనిలో తీసుకోవచ్చు. కానీ ధనము ఉంటేనే మనం దేవుని పని చేయగలమని ధనం మీదే పెడితే నీకు దేవుని జ్ఞానం ఉండదు. దైవజన్యం నువ్వైతే పెట్టి విసర్జించి అన్నాడు అంతే. అందువల్ల ధనం సంపాదించిన వాడికి బైబిల్ తెలియదని చెప్తాను నేను, దేవుని గ్రంథం ఎదిగినవాడుగా. ధన సంపాదన వృద్ధి చెందినవాడా ఏదో సేవకుడు, వాడికి బైబిల్ తెలియదు వాడికి. అదేంటి? బైబిల్ తెలుసు ఏమో, అనుభవంగా తెలియదు. అన్ని విషయాలు, చాలా విషయాలు, ఎక్కువ శాతం తెలియదు. జస్ట్ నేర్చుకున్న వాటిని చెప్పగలుగుతాడు, అది చెప్పగలిగేలా చేయలేడు. అదనమాట. అర్థమవుతుందా? మరి మన పనిలో మనం ప్రావీణ్యత కలిగిన వాళ్ళుగా ఉండాలి. చూడండి, ఒక పాట పాడుతున్నా, ఒక పాట పాడేసిన పాట మళ్ళా వాళ్ళు పాడించుకుంటున్నారు. ఎక్కడ మనం చూస్తున్నాం కదా, టీవీలో చూడకపోయినా సెలవులో వస్తున్నాయి కదా. ఒక పాట పాడిందే మళ్ళీ అదే రీతిగా పాడుతున్న వాళ్ళని ఇప్పుడు తప్పుల్లో పడేస్తానంటే టాలెంట్ అంటే అంత ప్రాక్టీస్ అన్నమాట. చిన్నపిల్లలు పాడుతుంటే ప్రాక్టీస్. కాబట్టి టాలెంట్ని భూమి మీద అనేక మంది
మంచి మంచి టాలెంట్లు కలిగి ఉన్నారు. ఆ టాలెంట్లని మనుషులు లేకపోతే మనుషులు వాడుకుంటున్నారు. అంత వాటిలో ప్రావీణ్యత సంపాదించుకుంటున్నప్పుడు వాళ్ళు మరి ఒక సువార్తికుడు దేవుని గ్రంథాన్ని బోధించడంలో ప్రావీణ్యతను ఏం చేయాలి? సంపాదించుకోవాలి. ప్రావీణ్యత కలిగినటువంటి వాడిగా తయారవ్వాలి. మనం తయారవ్వాలి అంతే. అంతేగాని ప్రావీణ్యత లేకోకుండా ఏదో మాట్లాడంలే నోటి మాటలంటే ఎలాగ వృద్ధి చెందుతారు? ఏదో వండి పెట్టేవాళ్ళంటే ఏముండదు, ఏం భోజనాలు అదే. కాబట్టి ప్రావీణ్యత కలిగి ఉంటేనే ఏదైనా వంటలైనా లేకపోతే ఏదైనా సరే, ఒక పని అయినా, ఒక ఇల్లు కట్టే పని అయినా, ఒక డ్రైవింగ్ అయినా అంతా కూడా ప్రావీణ్యత కలిగిన వాళ్ళనే ప్రావీణ్యత కలిగిన వాడితో వెళ్తేనే పడుకోబుద్ధి అవుతుంది. నేను అంతేనా? ప్రావీణ్యత లేనివాడు కనుక ఎక్కితే గడికి ఒకవేళ పడుకుందామన్నా పడుకోలేము. ఏమో ఎక్కడెట్టేస్తాడు ఇది. అందుకని ఎవరి డ్రైవింగ్ మీద వాళ్ళకే నమ్మకం ఉంటుంది కాదు చాలా మంది మీద. నన్ను చాలా మంది వెనక్కి జారబడి అంటారు. ఏం జారబడతాం వీడు ఎక్కడన్నా ఎడతాడేమో అని భయం వేస్తుందో తెలుసా. కానీ అనుభవం నాతో వచ్చేవాళ్ళు అందరూ అనుభవం కలిగిన వాళ్ళే కాబట్టి నేను హాయిగా ధైర్యంగా ఉంటాను. కానీ ఎవరైనా అనుభవం లేని వాళ్ళు అయితే ఏ కోట కింద నుంచో దూసేయంటే అయిపోయినట్టు. ఏ చచ్చిపోము, ఇబ్బంది పడాలి, ఏమైపోము. అక్కడ పని ఉంది, అక్కడ ఆగిపోయామంటే ఏంటి పరిస్థితి? ఏంటి? ఏదో టైర్ ఊడిపోయింది, లేదా దేన్నో గుద్దాం, ఆగిపోయిన చోట దాన్ని తీయించాలా, దాన్ని చేయించాలా, ఏ పని అయిపో. అందుకు భయపడతాను నేను, అంతేగాని ఏదో అయిపోతామని కాదు. పెద్దైనా అలా ప్రావీణ్యత కలిగిన వాళ్ళని మనం ఇష్టపడుతున్నప్పుడు స్థానిక సంఘం కూడా దేవుని గ్రంథాన్ని గ్రంథంగా బోధించేటప్పుడు వాళ్ళు అసలు మా దగ్గరికి ఎక్కడికి వెళ్ళకూడదు. అంతే కదా. నేను ఎంత నిశ్చంతకుంటానంటే స్థానిక సంఘాలలో బోధించేటప్పుడు ఇంత వివరంగా బోధించినా కదా స్థానిక సంఘాలకి. ఇక ఎవరైనా వెళ్ళిపోడంటే ఇక్కడ అంత దౌర్భాగ్యుడు ఎవరు ఉన్నాడు అనుకుంటాను అంతే. కాబట్టి ఎవరు వెళ్ళమని చెప్తాను నేను. వెళ్ళి మత్స్యాకులో లేనండి, లేకపోతే సత్యాప్రేషన్ పేరెట్టుకున్న వాళ్ళు వెళ్ళండి మీటింగ్కి అంటాను నేను. వీళ్ళేమో వెళ్ళలేదంట. ఏమంటారు? మా వల్ల అవట్లేదు అది. కాబట్టి ఆలోచించేయండి. మనం ప్రావీణ్యతగా ఎదగాలి. ఇప్పుడు ఈ కన్యకని ఇస్రాయేల్ కూలిపోయాను. ఎక్కడ కూలిపోయింది? ఇంకా అవ్వలేదు కదా. ఆల్రెడీ పాపం చేత కూలిపోయినట్టే లెక్క కదా. భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే అనేక సందర్భాలు ఉంటాయి. ఇక్కడ ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచన గ్రంథం అంతా కూడా అది కూడా ప్రవచన గ్రంథమే. కాబట్టి చాలా ఈజీ అయిన పుస్తకం ఏదైనా ఉందంటే ప్రకటన గ్రంథం. మీకు తెలుసా తెలీదా? చాలా ఈజీ అయిన పుస్తకం అనిపిస్తుంది. అజ్జి బాబోయ్ మరణం అంటారు ఆ మత్స్యాకులు. వాళ్ళ గొడవలు ఏం పని అది. ఇంకా వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. అందులో అడిగినా సరే అది మర్మం అంటాడు అని. అంతేనా? అది మర్మంగా ఉంచాడమ్మా. నీ వాళ్ళు నా వాళ్ళు కాదు అంటాడంటే ఇంకా ప్రశ్నలు ఏం చెప్పక్కర్లేదు ఆయన. ఇంకా అసలు దానికోసం మత్స్యాకులు కూడా ఆలోచించారు చూడండి. మత్స్యాకులు కూడా ప్రాణగ్రంథాల గురించి మాట్లాడుతూ చూడండి. ఎప్పుడైనా మీరు మాట్లాడితే సంఘస్థులు అవే దేవుడు మర్మం, మా అయ్యగారు మర్మం అన్నాడు. మర్మం అంటే మా అయ్యగారు గారు తెలియదంటే ఇంకా తెలియదంటే ఎవరికైనా అంటాడు. వాళ్ళు భలే తప్పించుకుంటారు. మనం తప్పించుకోవడం రాదు. తప్పించుకోవడం రాక అదో ఇదో కలిపి ఏదో రకంగా కాలేజ్ సేగలుగుతాం. అది ప్రమాదం. నిజంగా మా శాఖలో చెప్పేదే రైట్. మర్మం అని నాకు తెలియదు అని అర్థం. మర్మం అమ్మ నాకు తెలియదు అంటే మర్మం అంటే మర్మం అని తెలియదు. మనమేమో తెలిసినట్టుగా ఇది అంటే ఏహత్వం అంతే. వీరికేమో అర్థం కాదు, సాగదు, ప్రయోజనం ఉండదు. కలిసిపోయిందంటే సందేశంలో కల్తీ జరిగిందంటే నిష్ప్రయోజనం కాదా? ఏ మాత్రం ఆత్మీయంగా ఉపయోగం కల్తీ చేసింది అదనమాట. కల్తీ చేసిన ఏ తాగినా అంతే కదా. మరి అది నీకు కల్తీ చేసింది ఏం తాగినా ఉపయోగం లేనప్పుడు ప్రాణగానం ఏదో నీ చేతికి వచ్చినట్టు చెప్పేస్తే ఏం ఉపయోగం ఉంటుంది వాళ్ళకి? మనసుకు వచ్చినట్టు చెప్పేస్తే కష్టపడితే ఏదైనా ఉంటుంది. కాబట్టి దేవుని పిల్లలు ప్రవక్తల గ్రంథాలు బాగా చదవాలి. బాగా చదవగలిగితే 66 పుస్తకం అర్థమవుతుంది. చదవకోకుండా మర్మం అంటే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి గమనించాల్సిన విషయాలండి.
ఆమె భూమి మీద పడవేయబడింది. ఎక్కడుంది భూమి మీద పడేయడానికి? భూమి మీదే కదా ఉంటా, అవునా కదా? ఆలోచన చేయగలగా. ప్రవక్త గ్రంథం సాహిత్యం, మెరుగైన భాష సాహిత్యం అంటే. కాబట్టి ఆ భాష శైలిని అర్థం చేసుకోవాలి. కన్యకని ఇశ్రాయేలు పాపం చేసింది కాబట్టి పడిపోయినట్టే కదా, పడినట్టే కదా, పడిపోతుంది పడిపోయినట్టు అని నేను ఖరారు చేసేసాడు ఆయన. ఆ భూమి మీద పడవేయబడింది. ఇశ్రాయేలు వారిలో 1000 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో 100 మంది తప్పించుకుని వద్దు. అంటే యుద్ధానికి సంబంధించి 100 మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో 10 మంది తప్పించుకుని వద్దు. ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయించిన మీరు బతుకుతారు. అండర్లైన్ చేయండి. ఏడు కూడా మనం అంతే. దేవుని ఆశ్రయించిన వాడు ఎవడో పాడవరు. మనం మనుషుల్ని, రాజకీయాల్ని కొన్నిసార్లు ఆధారపడతాం, సిగ్గుపడాల్సి వస్తుంది. మనం దేవుని ఆశ్రయించడం సంపూర్ణంగా. బైబిల్ నేర్చుకునే విషయంలో కూడా దేవుని ఆశ్రయించండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించండి. నాయన నేను పని చేస్తాను, నేను జీతంగా ఉండని చెప్పేసి దేవుడు ఇస్తాడు. కానీ మనం దాని కొరకే వెతుకుతున్నాం అనుకోండి, అర్థమైందా? అందదు, అంచనా సాగు. అది తన బిడ్డగా బతికే వాళ్ళకి తన సంకల్పాన్ని ఎప్పుడూ బయటపరుస్తాడు. నా జీవిత అనుభవం అర్థమైంది ఏంటంటే, మన జీవితాన్ని సరి చేసుకునే కొలది బైబిల్ అర్థమవుతుంది. అంతే. మన ప్రవర్తన సరి చేసుకునే కొలది, దేవుని బిడ్డగా బ్రతికే కొలది మనకి దేవుడు తన గ్రంథాన్ని అర్థమయ్యేలా పెట్టాడు. అంతే. అంతేగాని చదువున్నవాడికి చదువులేనివాడికి అర్థమయ్యేలా కాదు. అది నేను అంగీకరించలేను. ఎందుకంటే టాలెంట్ ఉన్నవాడికి అర్థమైతే టాలెంట్ లేనివాడు ఏమవుతాడు? అర్థమలేదా? ఇప్పుడు దావీదు ఉన్నాడు, ఏమున్నాయి ఆయనకి క్వాలిటీస్ రాజు అవడానికి? ఏమీ లేదు, కేవలం హృదయానుసారుడే. భౌతికమైన టాలెంట్స్ ఏమీ లేవు. దేవుని ఇష్టానుసారం హృదయం బాగుందంటే ఆయన, అంతేనా? ఏమి ఇచ్చాడు ఆయన? రాజు చేశాడు. కాబట్టి టాలెంట్ ఉంటే రాజు చేస్తే ఆయన గొప్పతనం ఏముంటుంది? ఉంది. కాబట్టి ఇప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యాడు కాబట్టి జాబ్ ఇచ్చేవాడాడు ప్రభుత్వాన్ని. ఏమీ లేకోకుండా ఉన్నవాడు జస్ట్ కొన్ని తెలివితేటలు ఉన్నాయని చెప్పేసి పోస్ట్ ఇచ్చాడు అనుకోండి, వాడికి అర్హత లేనటువంటి వాడికి ఇచ్చేటంటే అది ఇచ్చింది దాన్ని బట్టి. అదైనా టాలెంట్ బట్టి. ఏ టాలెంట్ లేకుండా ఇస్తే అది దాన్ని అంటారు. అది దేవుడు ఒక ఉదయము దేవుని చిత్తసారంగా దేవుని కార్యాల్లో ముందుకు సాగాలని ఉద్దేశాలతో ఉన్నప్పుడు దేవుడు ఉదయం చూస్తాడు. ఉదయం చూసి టాలెంట్ ఇస్తాడు. అందులో నేను ఒకడిని, అంతే. మీకు అర్థమైందా? కాబట్టి టాలెంట్ అది ఏమీ ఉండక్కర్లా. నువ్వు బైబిల్ నేర్చుకునేటప్పుడు నీకు ఏమి ఉండక్కర్లా. దేవుని చిత్త ప్రకారం బతకాలని తీవ్రత ఉంటే చాలు, అంతే. చెడుని విసర్జిస్తూ పవిత్రంగా బతకాలని ఆలోచన ఉంటే చాలు. నీకు గ్రంథాన్ని అర్థమయ్యేటట్టుగా నేర్పించే దేవుడే నేర్పిస్తాడు. చాలామంది పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు చదువుతూ ఉంటారు. డేట్ కూడా పెద్దవాళ్ళు ఈయనేం రాశాడు, ఆయనేం రాశాడు చదువుతూ ఉంటారు. బైబిల్ చదవరు, ప్రవర్తన దిద్దుకోరు. నువ్వు ప్రవర్తన దిద్దుకోలేనప్పుడు సంగతులు నీకు అర్థం కావాలంతే. అందువల్ల గమనించుకోవాలి విషయాన్ని. ఎవరిని ఆశ్రయించాలంట? నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుతారు అన్నాడు దేవుడు. అద్భుతమైన మాట అది. 5 విగ్రహాలను ఆశ్రయించకండి, దూడల్ని, గిల్గాలు ప్రవేశించకండి. ఈ దూడ పండుగ చేయడానికి అందరూ వెళ్ళిపోతారు. బేతేలు ఏముండదు. యెహోవాను ఆశ్రయించాలి. అది ఆర్పివేయలేకుండా ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనం చేయండి. అది కాబట్టి బేతేల్లో దూడలు ఉన్నాయి, ఆ దూడ ఒకటి ఉంది, దాన్ని ఆశ్రయించొద్దు. దేవుణ్ణి ఆశ్రయించండి. లేదా అగ్ని వేస్తాను అన్నాడు. అంతే. ఆ పట్టణం మీద, ఆ ప్రాంతం మీద ఏం చేస్తాను అన్నాడు? అగ్ని వేస్తాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు దేవుడు. న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని
నేలను పడవేయవాడా? చూడండి, అసలు న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారంట. అర్థమైంది. దోషిని నీతిని నిర్దోషిని దోషిగా అదే దోషిగా చేస్తున్నారంట వీళ్ళు. నీతి నేలను పడవేయవారులారా. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్షి నక్షత్రములను సృష్టించిన వాడు. కారు చీకటిని ఉదయముగా మార్చువాడు. అంతేకాదు, కారు చీకటిని ఉదయం మార్చాడుగా అధికారంలో మార్చలేదా? మార్చగలిగిన వాడు ఆయన. పగటిని రాత్రి చీకటి వల్లే మార్పు చేయవాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. అది ఇలా ఇలా రమ్మంటే వచ్చేస్తాయి అంతే. సముద్రంలో ఉన్న జలాలలో ఏం చేయాలి, అలా ఎలాంటి వెళ్ళిపోతాయి అంతే. అంత సర్వశక్తిమంతుడే అంతే. పిలుస్తాడు అంతే, ఈ జస్ట్ ఇలా పారండి అని. మనం అయితే గట్లు వేయాలా, ఇలాగల తవ్వాలా, ప్రాజెక్టులు కడతారు. చూడండి ఎన్ని కోట్లు వేసేస్తున్నారు. అవునవునా? అవి నీళ్ళు ఆఫ్ చేయడానికి ఆయన ఏం చేస్తారు, నీళ్ళు ఆగమంటే ఆగుతాయి అంతే. ఎర్ర సముద్రం ఆగిందా, అటుపక్క నిట్టుకొని గోడల్లో నిలిచిపోయిందంట. అలాంటి ప్రాజెక్ట్ ఎవరు కట్టుకెళ్తాడు? ఎవరి వల్ల సాధ్యమవుతుంది అది? సముద్రం. అది సముద్రంలో ప్రాజెక్ట్ కట్టగలిగిన మనగాళ్ళు ఉన్నారా? అలా కాలువలకే కడుతుంటే పడిపోతున్నాయి. కాలువలు నీళ్ళే ఆపలేకపోతున్నారు అది. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన ఇలా అంటే ఇలా వచ్చేస్తాయి అంతే. ఏంటి అక్కడున్నా ఇలా కదులుతాయి అంతే. అంత అద్భుతమైన దేవుడిని నమ్ముకున్నందుకు మనం ఎంత ధన్యులమో ఆలోచించేది. అర్థమైందా? భూమి అంతా, ప్రపంచం అంతా మందే అని భావించండి ఎప్పుడు కూడా. దేవుడు దేవుడిది మందే, అంతేనా? మందే, దేవుడు మందే. ఆయన పేరు యెహోవా. బలజ్జుల మీదకి ఆయన నాశనం చెప్పబడిన దుర్మార్గుడు. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగబట్టు. అండర్లైన్ చేయండి. ఈ నేటికి ఆ సూత్రం పనిచేస్తుంది కదా. ఎవరికైతే యథార్థంగా ఎవరికైతే బుద్ధి చెప్పామో వాళ్ళు లోపల పగబట్టేస్తారు అంతే. పాము లేక పాము పగట్టదా? పగట్టదు. అర్థమైందా? కాబట్టి బుద్ధి చెప్పామా పగ. ఎవరు ఇంట్లో వాళ్ళైనా, ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకు చెప్పారనుకో, పిల్లల మీద బుష్మంటారు, తల్లిదండ్రుల మీద పగట్టేస్తారు. కాబట్టి అమ్మ వీక్నెస్ ఏమన్నా తండ్రికి చెప్పేస్తారు అంతే. తండ్రి మీద పగపడడానికి అమ్మకు చెప్పేస్తారు. నాన్న ఇలా చేస్తున్నాడు, అలా అక్కడికి వెళ్ళాడు, ఆవిడతో మాట్లాడుతున్నాడు, ఏంటో తెలియదు అంటారు. అయిపోయింది అనమాట. ఇక పగబట్టారంటే ఇంక మనం ఎన్ని ఎత్తుతారు. అది పిల్లలైనా ఎవరైనా సరే, ఇంట్లో వాళ్ళైనా సరే కదా. అది కాదండి. బుద్ధి చెప్తున్న వాళ్ళ మీద ఏం చేయకూడదు, పగబట్టకూడదండి. బుద్ధి చెప్పాడు కాబట్టి మనం సరి చేసుకోవాలి. అసలు వాస్తవంగా మాట్లాడితే వాళ్ళు అసహించుకుంటారంట. 10వ వచనం అండర్లైన్ చేసుకోండి. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతి ముద్రను బాధ పెట్టుచు గుమ్మమునకు వచ్చు పేదవారిని అన్యాయం చేయటం వలన మీ అపరాధములు విస్తారములైనవని మీ పాపములు ఘోరమైనవని నేను ఎరుగుతున్నాను. చూడండి, భూమి మీద క్రైస్తవులని మనం కూడా పేదలైనటువంటి వాళ్ళని కానీ దరిద్రులైనటువంటి వాళ్ళని కానీ బాధ పెట్టుకోండి. అర్థమైందా? దేవుడు బాధపడితే వాళ్ళని లెక్కలోకి తీసుకున్నాడు. దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులు బాధపడుతూ గుమ్మానికి వచ్చి భేదవాళ్ళని అన్యాయం చేయటం వలన, గుమ్మానికి వచ్చే భేదవాళ్ళు ఎవరు అడుక్కునేవాళ్ళు, వాళ్ళని అన్యాయం చేయటం అంటే లేకపోతే ఏదో మామూలుగా వ్యవసాయ సంబంధంగా ఏదో బాబు అని వస్తూ ఉంటారు. ఈ పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అన్యాయం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ సొత్తులు రాయించేసుకుంటారు అంతే. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు కూడా అంటే భేదవాళ్ళని అన్యాయం చేయడం వాళ్ళు ఆనాడే కాదు, ఈనాడైనా అంతే. ఈనాడైనా ఎవరైనా పేదలను ఎవరైనా పేదలకు ఎవరైనా అన్యాయం చేశాడా వాడి కుటుంబం అంతా వాడైపోద్ది. మీ అపరాధం విస్తారమైనవని, మీ పాపములు ఘోరమైనవని నేను ఎరుగుతుంది. అది 12వ వచనం కూడా అందులో. అంటే ఎంత భయంకరమైన అంటే స్థాయికి చేరుకున్నారు పాప విషయంలో చూడండి. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగదొక్కుదురు కనుక మరుపురాలతో మీరు ఇంట్లో కట్టుకున్నాను, వాటిలో మీరు పాపం ఉండరు. దరిద్రుల దగ్గర దోసుకున్నవాడు ఎవడైనా సరే మంచి ఇల్లు కట్టుకున్నాడంటే అందులో నివసించలేడు.
దోసుకుంటే భోజనం చేయలేడు ఇంకంతే. ఈ నేడైనా ఆ సందేశం వర్తిస్తుంది. అందుకే ప్రవక్తల గ్రంథాలు తెలుసుకుంటే ఈ విషయాలు సంఘం గ్రహిస్తే పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళు కనికరిస్తూ ఉంటారు, జాలి పడుతూ ఉంటారు. సంగతులు తెలియకుండా ఎలా చేస్తారు? ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేస్తుంటే మన పేదవాళ్ళు చేస్తే మనకు దేవుడు శిక్షిస్తారని చెప్పేసి ఆగిపోతారు. అవునా? చేయాల్సిన పనులే ఏం చేయాలో ఏం చెప్తా ఉండి, ఏం చేయకూడదో కూడా చెప్పాలి కదా. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్లు రసము త్రాగరు. ఇది చెడు కాలము కనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. అది మీరు బ్రతకాలంటే విడిచి మేలు అది అండర్లైన్ చేయండి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఒకవేళ దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించును. దేవుడును సైన్యములకు అధిపతి అయిన ప్రభువుకు యెహోవా సెలవుచిందేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జల్లు కూడి అయ్యో శ్రమ అందురు. అంగలార్చుటకు వారు సేద్యకాండ్రులను పిలుతురు. రోదనము చేయి నేర్పగల వారిని అంగలార్చుటకు పిలుతురు. రోదనం చేయడానికి పనులు పెట్టుకుంటారంటే ఏడటానికి. ద్రాక్ష తోటలన్నిటిలో రోదనం వినబడును. యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని అండర్లైన్ చేయాలి. యెహోవా దినం అంటే శిక్షించే దినం. యేసు దినం, యెహోవా దినమన్నా క్రీస్తు దినమన్నా అలాంటి సందర్భాలు వర్తిస్తూ ఉంటాయి కొన్ని. యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకున్న వాళ్ళ మీకు శ్రమ. ఏంటి ప్రయోజనం చెప్పండి? శిక్ష వచ్చే దినం అంతే కదా. అప్పుడు ముఖ్యపట్నం ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ నాశనం అయిపోద్ది, చీకటి అయిపోద్ది. వెలుగు కాదు, అంధకారం. ఏదైనా ఒకటే కదా. ఇంకా అంతే కదా. ఎటైనా అంతే. ఇటు బయట అంటే యుద్ధం దినం వచ్చినప్పుడు ఇంకా బయటకు వెళ్తా ఉండదండి. ఇంట్లో ఉంటే ఒక రోజు చచ్చిపోతాడు, బయటికి వెళ్ళంటే శత్రువు చంపేస్తాడు. కాబట్టి శిక్షించబడే దినం అంటే ఒక దేశాన్ని నాశనం అయిపోతున్నప్పుడు ముఖ్యపట్నం పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు ఆయన. యెహోవా దినము నిజముగా ఉండదు, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను. మీ పండుగ దినాలను నేను అసహించుకుంటున్నాను. ఎవరి ఈ దోడలు చేస్తున్నాయి? ఇశ్రాయేలీ, యూదులు కాదు, ఇశ్రాయేలీ. వాటిని నీచముగా ఇచ్చుచున్నాను, వాటిని నీచంగా ఇస్తున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆకరించుకున్నాను. నాకు దహనబలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరించను. సమాధాన పనులు మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదమును వింటూ నాకు మనసు లేదు. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి. అది న్యాయం లేకోకుండా మీరు ఏం బలులు అర్పించినా ఏమేం చేసినా నాకు అవసరం లేదు, వద్దది అసలు అన్నాడు. అంతే. గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయుడి. అది నిర్దోషత్వాన్ని నడిపించండి, కొనసాగించనివ్వండి. ఇశ్రాయేలులారా, అరణ్య ముందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యమును నాకు అర్పించారా? మీరు మీ దేవత అయినను మెలకు గుడారమును మీరు పెట్టుకున్న విగ్రహములను పీఠములను మీరు మోసుకుని వచ్చింది కదా. చూడండి, ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేయొచ్చారు. ఆ దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉన్నాడని మనం గ్రహించగలుగుతున్నాం. మరికొన్ని విషయాలు ఏంటి? వీళ్ళు విగ్రహాలు కూడా మోసుకుని వచ్చారంటే, అంటే వీళ్ళు విగ్రహారాధన ఐగుప్తు దేశంలో నుంచే ప్రారంభించబడి కొనసాగుతూనే ఉందన్నమాట. సార్, కాబట్టి ఆయన అన్నాడు, మీరు దేవతని మొలెకు కూడా మీరు పెట్టుకున్న విగ్రహాల పీఠాలు మీరు మోసుకుని వచ్చారు కదా,
కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మును చెరగొని అంటే అసూరు చెరకి మిమ్మల్ని పంపించేస్తున్నాను అని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయన పేరు సైన్యులకు అధిపతియగు దేవుడు. కాబట్టి 5వ అధ్యాయంలో ఇశ్రాయేల్ చేస్తున్న పాపాలను రాస్తాం. ఇశ్రాయేల్ చేసిన పాపాలను బట్టి వారిని చెరకు పంపిస్తానని తెలియజేయండి. ఏ పాపం చేశారనేది మీరు రాసుకోండి, ఇబ్బంది ఏం లేదు అందులో. ఏ పాపం చేశారు వాళ్ళు? దూడలని పూజించడం, అర్థమైంది, అన్యాయం చేయటం, పేదలకు అన్యాయం చేయటం, యథార్థవంతుల మీద కక్ష పెట్టుకోవడం, కీడు చేయటం, ఇవన్నీ చేస్తున్నారు, అర్థమైందా? కాబట్టి మిమ్మల్ని బబులోను ఆవలకి, బబులోన సిరియా దమస్కు పట్టణం ఆవలకి మిమ్మల్ని చెరగొనిపోదు. సిరియా దేశానికి ఆ తర్వాత సిరియా దేశం తర్వాత ప్రాంతానికి నేను తీసుకుపోతానన్నాడు. ఆరాధ్యం సీయోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, సోమ్రోను పర్వతం మీద నిశ్చితంగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనములకు పెద్దలైన వారికి శ్రమ. సియోను అంటే ఇది యెరూషలేమే కదా. సియోనులో ఎవరాళ్ళు విచారం లేకుండా ఉన్న వారికి శ్రమ. సోమ్రోను పర్వతాల మీద నిశ్చంతగా, అంటే ఎవరో 10 గోత్రాల వారు, వాళ్ళు కూడా నిశ్చంతగా నివసించే వారికి శ్రమ. ఇది విచారం లేకుండా అన్న ఒకటి, నిశ్చంతగా అన్న ఒకటి. కల్నేకు పోయి విచారించుడి, అక్కడి నుండి హమాతు మహాపురమునకు పోడి, పట్టణమైన గాతులకు పోడి, అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా. భౌతిక సంబంధంగా రాజ్యాలు గొప్పవి అనమాట. ఏవేవి? ఇశ్రాయేల్ దేశాల కంటే గొప్పవి ఏవి? కల్నే, తర్వాత హమాతు, తర్వాత ఫిలిష్తీయుల పాటు గాతు. ఇవన్నీ కూడా వీళ్ళ ప్రాంతాల కంటే గొప్పవి అనమాట. ఈ రాజ్యాల కంటే గొప్పవి కాదు అవి, ఈ రాజ్యాల కంటే గొప్పవి కాదు. వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే భౌతిక సంబంధంగా అవి గొప్పవే. ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకొని అన్యాయపు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠమును స్థాపిద్దురు. అది ఏంటనమాట? ఉపద్రవ దినం అంటే ఎప్పుడో వస్తుందిలే, చూద్దాం, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కంటిన్యూ చేసేద్దామని అన్యాయపు తీర్పులు కొనసాగిస్తున్నారు. మనం కూడా ఎప్పుడు రాగలే, ఎప్పుడోలే, ఈలోగా మనం మన ఇష్టం బతికేచ్చలే అన్నట్టుగా క్రైస్తువులు అనబడి వాళ్ళు ఎలా చదువుతున్నారు. ఆనాడు జన్మము ఉపద్రవం వస్తే నానే ఎప్పుడు వస్తుందిలే అని చెప్పేసి వాళ్ళు కొనసాగుతున్నారంట. దంతపు మంచాల మీద మంచాలు అంటే మంచి మంచాల మీద పడుకుంటూ, పార్కుల మీద తమ్ముడు చాచుకోవచ్చు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాలలోని క్రొవ్వైన దూడలను వధించి భోజనం చేయదు అంటే బహు సౌఖ్యం అనుభవిస్తారు అనమాట. మండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించు. ఆ పిచ్చి పాటలకే ఏదో దావీదు కల్పించిన వాయిద్యాలు అడ్వైగా. అంటే ఏంటి? దావీదు ఏమి దేవుని మందిరంలో వాయిద్యాలు ఏమి కల్పించలేదు. దేవుడు చెప్పినయే, దేవుడు చెప్తేనే అవి తయారు చేయించాడు. తెలుసా మీకు? దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 25 రోజుల్లో, అవునా? మీకు అంతకుముందు తెలియజేశాను, ఒకసారి చూడండి దినవృత్తాంతాలు అంటే. అందుకని మీరు అపార్థంగా లేఖనాలు వర్ణించద్దు. దావీదు కల్పించిన పాత నిబంధనల వాయిద్యాలు, కాబట్టి మనం కొత్త నిబంధనలు వాడకూడదని మనం వక్రంగా బోధించాల్సిన అవసరం లేదు.
రెండు దినం అదే చూడండి ఒకసారి అక్కడ. చదవండి ఒకసారి, చదివేసి అన్నీ వచ్చేయండి. మనం 1 గంట కల్లా మనకు ఈ పుస్తకం అయిపోవాలి. 29 కదండి. 22 29 25 వచ్చిన దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుకై అతడు లేవీయులను ఏర్పాటు చేసింది. అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించి ఉండేది. అది అలాగూ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి అదనమాట. అలాగూ జరగాలని తన ప్రవక్తల ద్వారా జరగాలి, దేవుడే నిర్ణయించాడు. చూడండి ఇక్కడ తర్జుమాలో ఏముందంటే, వీణ శబ్దానికి తగినట్టు పాటలు పాడుతున్నారు, దావీదుల సంగీత వాద్యాన్ని కనిపెడుతున్నారు అని ఉంది తర్జుమాలో కదా. వీణ శబ్దానికి తగినట్టుగా పాటలు పాడుతున్నారంట, శబ్దానికి తగ్గట్టు దావీదుల సంగీత వాద్యాల్ని కనిపెడుతున్నారంట, కలుపుతున్నారు కాదు. అదైందా? దావీదులాగా సంగీత వాద్యాలను కనిపెడుతున్నారు, అంతేగాని దావీదు వలనే కల్పించు. చూసారా ఎలా మారిపోయిందో. మీ పండగ దినాలు అసహ్యం అంటే, ఇదిగో దేవుడు పసకా పండుగని, పెద్దగోసు పండుగని, ఇవన్నింటిని కూడా అసహ్యం అంటున్నాడని వారిని వర్ణించిన వాళ్ళు ఉన్నారు చాలామంది కదా. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దేవుని గ్రంథాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా స్టడీ చేయగలిగితే సంగతులు అర్థమవుతాం. దావీదు కల్పించలేదు, చూడండి కల్పించారు, అది ఆ ధర్మశాస్త్రంలో లేవు, కల్పించారు కదా. దేవుడే అవకాశం ఇచ్చాడు. దావీదులాగా కనిపెడుతున్నారు అంతే, అంతేకాని దావీదు వల్ల వాద్యం కల్పించుకోవడం అంటే ఏంటి? కల్పించుకోవడం కాదు, దావీదు వల్ల ఏం చేస్తున్నారన్నమాట, కనిపెడుతున్నారు. పాటలు పాడాలి, సంగీతానికి తగ్గట్టుగా పనిచేయాలి, సంగీతానికి తగ్గట్టుగా స్వరమండలతో కలిసి పిచ్చి పాటలు అన్నాడు కదా, సంగీతానికి తగ్గట్టుగా పాటలు, పాటకు తగ్గట్టుగా సంగీతం, అది సంగీతానికి తగ్గట్టుగా పాటలు పాడుతున్నారంట అంతే. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అనమాట. మన వాళ్ళు పడుతున్నారు ఇప్పుడు, మన వాళ్ళు కూడా కడుతున్నారు. రైట్. పాత్రల్లో ద్రాక్షరసం పోసి పానం చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవం గురించి సిద్ధపడు. అది యోసేపు సంతతి వారు అంటే ఇశ్రాయేల్ వాళ్ళే, 10 గోత్రాల్లో వీళ్ళు ఎఫ్రాయిమీయులు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవారితో కూడా మీరు చెరలోనికి పోదు. అప్పుడు సుఖాశక్తులు చేయు ఉత్సాహధ్వని గతించు. అది సుఖభోగాలు అనిపించే వాళ్ళ యొక్క ఆనందం ఏమైపోద్దంట, అంటే సుఖభోగాలు అనిపించే వాళ్ళ ఆనందం గతించిపోద్దంట. యాకోబు సంతతి వారు వాళ్ళ గర్వము నాకు అసహ్యం. అండర్లైన్ చేయండి. చుట్టుపక్కల దేశాలకి కాదు, ఈ 10 గోత్రాలకు కూడా ఉందంట. యాకోబు సంతతి వారు కూడా గర్వం నాకు అసహ్యం. వారి నగరం నేను విరోధనైతున్నాను కనుక వారి పట్టణాలు వాటిలో సమస్తం శత్రువులోసం చేసేస్తాను అన్నాడు. ఎక్కువ శాతం ప్రవక్తల గ్రంథాల్లో అది అనుజనులు కానీ ఎలా నాశనం అయిపోవడానికి కారణం గర్వమే కదా. అందుకని కులగర్వం కానీ ధనగర్వం కానీ అర్థమైందని, నాకు వాక్యం అంతా వచ్చనే ఆ గర్వం కూడా మనకు పనికిరాదు. అసలు గర్వం అనేది పనికిరాదు. బ్రతుకుతున్నాను చదివిస్తున్నానంటే దేవుడు వల్ల. కాబట్టి గర్వించేది ఎవరిని బట్టి గర్వించాలి? దేవుని బట్టే గర్వించాలి. అది అంతేగాని
మనకున్న వ్యక్తిగతమైన సామర్థ్యాలను బట్టి కానీ, టాలెంట్ని బట్టి కానీ, లేదా భౌతిక సంబంధమైన కులాలను బట్టి కానీ, లేదా భౌతిక సంబంధమైన సంపదను బట్టి కానీ, లేదా ఉన్న ఎడ్యుకేషన్ బట్టి కానీ గర్వపడకూడదు. గర్వం అనేది సంఘంలో పనికిరాదండి. ప్రభు సంఘంలో గర్వానికి చోటు లేదు. దీనుడు ప్రభు దీనులై ఉండాలి. కోపాడడం గర్వం కాదు, అర్థం చేసుకోండి. అర్థమైందా? కోపాడడం గర్వం కాదు, కోపంలో గర్వం కనపడకూడదు. నెక్స్ట్, వారి నగరులకు నేను విరోధులైంది కనుక వారి పట్టణంలో వాటిలోని సమస్త శత్రువులు వశం చేసేదని ప్రభువైన యెహోవా తనతో ప్రమాణం చేశాడు. ఇదే దేవుడును సైన్యములకు అధిపతికి యెహోవాకు ఒక కుటుంబం మందు 10 మంది మనుషులుండినను వార్చొచ్చు. ఒకని దాయాది కాల్చబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటికి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగము ఒకరిని చూచి ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడుగగా అతను ఇంకెవరు లేరను. అంతటా దాయాదిట్లను నీకు ఏమీ పలుకక ఊరుకున్నావు. యెహోవా నామము స్మరించకూడదు. ఎలాగో గొప్ప కుటుంబములు పాడగుననియు చిన్న కుటుంబములు చీలిపోవుననియు యెహోవా ఆజ్ఞించున్నాడు. గుర్రములు బండ్ల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఇతరులతో దున్నుతారా? ఆయనను మహాశక్తి చేతనే బలము తెచ్చుకుందని చెప్పుకొని మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు. మీరు న్యాయమును ఘోరమైన అన్యాయముగాను నీతి ఫలమును మార్చిద్రి. ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుదేమనగా, ఇశ్రాయేలులారా, నేను మీ మీదికి ఒక జనమును రప్పించును. వారు హమాతులకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మల్ని బాధించురు. ఒక జనం రప్పిస్తారంటే అశ్వర్యలకి అశ్వర్య మందు అంతే. మెడిసిన్ దేవుడు వీళ్ళకి అశ్వర్యం పెట్టాడు. అంతే. 6వ అధ్యాయంలో సుఖభోగాలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీలు సుఖభోగాలు అనుభవిస్తున్న ఇశ్రాయేలీలు శ్రమలు అనుభవిస్తారని, చెరకపోతారని తెలియపరచుట. ఏడవ అధ్యాయం దర్శనాలు 7, 8, 9 దర్శనాలు. సందేశం దర్శనాల ద్వారా సంగతులు తెలియపరచడం. అది దర్శన రీతిగా మొత్తం అంతా కూడా ఇది కూడా దర్శనాలు అని చెప్పారు. కడవరి గడ్డి మొలిచినప్పుడు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా దానిని నాకు కనపరచండి. ఆ గడ్డి రాజులకు రావాల్సిన కోత అయిన తర్వాత మొలిచినది. రాజు అంటే ప్రథమ పంటలో తర్వాత లేస్తారు కదా, అలాంటిది అన్నమాట. నేలను మొలిచిన పచ్చిక అంతయు ఆ మెడకలు తిరిగేసినప్పుడు ప్రభువైన యెహోవా నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలా నిలుస్తున్నావు అంటే మొత్తం నాకి వేసేటట్టుగా చేస్తే, మొత్తం నాశనం చేస్తే ఏమైపోతారు ఇశ్రాయేలు? ఏది ఆల్మోస్ట్ మనం చేశాడంట. ఏది ఇప్పుడు పంట కోసేసారు కదా, అది రాజులోకి వెళ్ళిపోయింది. మిగతా పంట అంటే మిగతా నాములాగా వస్తుంది కదా మళ్ళా కొద్దిగా, ఇక దాన్ని కూడా తీసేస్తాను అంటున్నాడు. అది కసర పురుగులు చేస్తాను. అది ఉంటే కదేదో బ్రతకగలుగుతారు. అది లేకపోతే ఇంకేముంటుంది అంటే ఏంటనమాట, సమూల నాశనం చేయకుండా కాపాడిన ఆయన అని అడుగుతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. అది నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని చేశాను. అది అలా జరగదులే అని చెప్పాడంట. చూసారా, దేవుణ్ణి అడగడం ద్వారా ఎంత భాగ్యం ఉందో భౌతికంగా కూడా.
మరియు అగ్ని చేత దండింపవాలని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మిరిగివేసి స్వాస్థ్యమును మరింగా మొదలుపెట్టినప్పుడు ప్రభు అయిన యెహోవా యాకోబు కొద్ది జనము గలవాడు అతడు ఎలా నిలుచును మాని వేయమని నేను మనవి చేయగా ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని తెలవచ్చింది. ఏమేమి వచ్చిందని మళ్ళా రెండోసారి దర్శనం. మొదటిదేమో అర్థమైందా? కోత అయిపోయిన తర్వాత వచ్చింది కూడా తినేయటం. కోత అయిన తర్వాత వచ్చిన మొలకలు అంటారు, లేకపోతే మొలకలని రాసుకోండి, లేకపోతే అది కూడా తీసేస్తానంటే ప్రార్థన చేయడం వల్ల రాదు అన్నాడు. అవునా? ప్రార్థన వల్ల ఏమన్నాడు? అలా జరుగుతుంది. రెండవది ఏంటి? అగ్ని సముద్రంలో పడింది. అవునా? ఏంటిది? మహా అగ్ని ఏమైంది? అది అగ్నిని మహా జలాలు మింగేసినాయి. అప్పుడు ఏం లేదు కదా ఇంకా. అంటే ఇశ్రాయేలు సమూల నాశనం అయిపోతారని మళ్ళీ మరో దర్శనం చూపించాడు, మళ్ళీ ప్రార్థన చేశాడు. అవునా? అగ్నిని సముద్రం మింగేయటం దర్శనం అన్నమాట. అగ్నిని సముద్రం మింగేయటం ఏంటి? కాబట్టి అగ్నిని సముద్రం మింగేయటం ఏంటి? అర్థమైందా? కాబట్టి దర్శనంలో చూపించబడ్డాయి అన్నమాట. దర్శనంలో చూపించబడ్డాయి. ప్రార్థన చేస్తే ఏమీ లేదు కదా, మరి ప్రార్థన చేయక అది రాదని చెప్పాడు దేవుడు. దర్శనంలో ఇశ్రాయేలు నాశనం చేస్తానని చూపిస్తుంటే ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అర్థమైందా మీకు విషయం? అది ఏవో ప్రభు ఏవో వచ్చేటప్పుడు అది జరగదని చెప్పాడు. తాను మట్టపు గుండు చేత పట్టుకుని చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇల్లు దర్శనం చేసి మాట్లాడపరిచింది. యెహోవా ఆమోసు నీకు కనపడుతున్నది ఏమని అడుగుగా నాకు మట్టపు గుండు కనపడుతున్నదని మట్టపు గుండు అంటే తెలుసు కదా, గోడ కడుతున్నప్పుడు దాన్ని ఉపయోగించే సాధనం పర్ఫెక్ట్ గా రావడానికి. అప్పుడు యెహోవా సెలవుచ్చింది ఏమనగా నా జనులకు ఇశ్రాయేలు మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. ధర్మశాస్త్రమనే మట్టపు గుండు వేస్తాడు ఆయన. న్యాయమైన నీతి అనే మట్టపు గుండు వేస్తాడు. ఆ న్యాయం నీతికి సరిపోతే తీసేస్తాడు. నేను ఇక్కడ వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోను. ఇశ్రాయేలు ప్రతిష్ఠిత స్థలం నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకుని యెరొబోము ఇంటి వారి మీద పడుదు. అది ఖడ్గము చేత యెరొబోము ఇంటి వారి మీద పడుదు. నీ మాట ఏంటంటే మా అమధ్యకి ఏంటి రాజు చచ్చిపోతాడా? మనందరం వేరే దేశానికి పోతామా అని చెప్పేసి నీ మాట దేశం సహించదు. వెళ్ళిపో, నీ ఓదా దేశానికి వెళ్ళి అక్కడ చెప్పుకుని బతిని సంపాదించుకో. నీ యోధా దేశానికి వెళ్ళి అక్కడే నీ బత్తాన్ని సంపాదించుకోమన్నాడు. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేలు రాజైన యెరొబోమును వర్తమానం పంపి ఇశ్రాయేలు మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. యెరొబోము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరలోని పోదురని ప్రకటిస్తున్నాడు. అది మరి దేవుడు అదే చెప్పమన్నాడు, అదే చెప్తున్నాడు. అతని మాటలు దేశం సహించడు అని తెలియజేసి దేశం సహించదు, కానీ దేవుడు మట్టకుండా వేస్తాడు. తేడాగా ఉంది, తీసేస్తున్నాడు. మరియు అమధ్య ఆమోసు దీర్ఘదర్శి తప్పించుకొని యోధా దేశం పారిపోతుంది. అచ్చటనే భత్యము సంపాదించుకుని అచ్చటనే నీ వార్త ప్రకటించుము. అక్కడే నీ వార్త చెప్పుకోవయ్యా. బేతేలు రోజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమే ఉన్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమధ్యతో ఇట్లైనను నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకుని వాడును. నా మందలను నేను కాచుకొచ్చుండగా యెహోవా నన్ను పిలిచి నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచన చెప్పని నాతో సెలవిచ్చెను. అంతే కదా మరి. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలును గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి జార విడవకూడదని నీవు ఆజ్ఞిస్తున్నావే.
యెహోవా సెలవిచ్చింది ఏమనగా నీ భార్య పట్టణమందు వేశ్యగును, నీ కుమార్తెలను ఖడ్గం చేత కూలుదురు. అశ్షూరు రాజు మరి దేశం మీదకి వచ్చినప్పుడు దేశాన్ని అదే ఆ ముఖ్య పట్టణాన్ని పాడు చేస్తున్నప్పుడు వీళ్ళు కూడా చచ్చిపోతారు. ఇక ఈమెకి ఆధారం లేక ఏం జరుగుతుందంటే వేస్ట్ అయిపోద్ది. అంటే ప్రభుత్వం ఈయన చచ్చిపోయింది, ఈయన కూడా చంపబడతారు. ఈ భూమి నూలు చేత విభాగింపబడును. అంటే పని చేసుకుంటారు అనమాట. నీవు అపవిత్రమైన దేశమందు చతువు. అంటే అశ్షూరు చెరగపోతాడు అవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశం విడిచి చెరగబడుతుంది అదనమాట. కాబట్టి 7వ అధ్యాయంలో దర్శనాల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ నాశనం చేస్తానని తెలియపరిస్తే ఆమోసు ప్రార్థన ద్వారా దేవుడు చేయనని చెప్పుట. దర్శనాల ద్వారా దేవుడు ఇశ్రాయేల్ నాశనం చేస్తానని ఆమోసుకు చూపిస్తే ప్రార్థన చేయటం ద్వారా దేవుడు చేయనని తెలియపరచుట. రెండవదిగా ఇశ్రాయేల్ దేశంపై దేవుడు తన మట్టపు గుండు వేయటం. బేతేలు యాజకుడైన అమధ్య, మూడో విషయం, బేతేలు యాజకుడైన అమధ్య ప్రవక్త అయిన ఆమోసును తమ దేశానికి వెళ్ళమని చెప్పుట. ప్రవక్త అమధ్య కుటుంబం ఎలా నాశనం అవుతుందో తెలియపరచుట. ప్రవక్త అమధ్య కుటుంబం ఎలా నాశనం అవుతుందో తెలియపరచుట. దైవ సంబంధమైన దేవుడు ఉన్నదన్నట్టుగా సందేశం చెప్పేవాడికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. దేవుడు ఏం చెప్తే దానికి మనం తల వంచాలి, మార్చుకోవాలి తప్ప సందేశము ఉన్నదన్నట్టుగా మాట్లాడుతున్న వాడిని మనం ఎప్పుడు కూడా ఆటంకపరచకూడదు. గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని. 8వ అధ్యాయం. మరియు ప్రభువైన యెహోవా దర్శన రీతిగా వేసవికాలపు పండుగపై ఒకటి గమనపరిచి, ఆమోసు నీకు కనపడుతున్న దేవుని అడగగా. వేసవికాలం పండ్లు కనపడి తెలుసు కదా, వేసవికాలం పట్టే పండ్లు, పరిపక్వమైన పండ్లు కనపడ్డాయంట. వేసవి పండ్లు నాకు కనపడిందని నేను అంటే అప్పుడు ఏమో నాతో సెలవిచ్చింది ఏమంటే, నా జల్ల ఇశ్రాయేలుకు అంతం వచ్చే ఉంది. అది నా జల్ల ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? పరిపక్వం అయిపోతే అంతం వస్తుందా రాదా? నేను ఎక్కడ వారిని విచారణ చేయక మానను. ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములకు ఏడుపులు అవుతాయి. పాడే పాటలు, మందిరంలో పాడే పాటలు ఏడుపులు అవుతాయి. శవములు లెక్కకు ఎక్కువగును, శవాలు లెక్కకు ఎక్కువగును. ప్రతిష్ఠ స్థలమందు అవి పారవేయబడు. అంతే కదా, నాశనమైనప్పుడు ఏమవుతాయి? ప్రతి స్థలం అవి పారవేయబడతాయి. దేశమందు పేదలను మింగివేయును, దరిద్రులను మాపివేయును. కోరువాళ్ళ దేశమందు బేదలు మింగివేయి, దరిద్రులు మాపివేయి కోరువాళ్ళ. తూమి చిన్నది గాను, రూపాయి ఎక్కువది గాను చేసి దొంగ త్రాసు చేసి మనము ధాన్యము అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో. కాబట్టి వ్యాపారం చేయడం తప్పు కాదు, అర్థమైందా? త్రాసులో అన్యాయాన్ని కనపరిచి అమ్మటం అనేది ప్రమాదం అన్నమాట. మనం గోధుమలను అమ్మకము చేయనట్లు విశాంతము ఎప్పుడుగా తీసుకోవునని చెప్పుకుని వాళ్ళారా. దరిద్రులను ఇంటికి కొనున్నట్లు, పాదరక్షలనిచ్చి పేదవారిని కొనున్నట్లు చచ్చు ధాన్యమును మనము అమ్ముదం రెండని విశ్రాంతిన ఎప్పుడైపోవునని చెప్పుకుని వాళ్ళారా. ఈ మాట ఆలకించింది. కాబట్టి అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట. యాకోబు యొక్క అత్యాస్పదం తోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా, వారి క్రియలను నేను ఎన్నడూ మరువను. కాబట్టి అన్యాయంగా బ్రతుకుతున్న వాళ్ళని హెచ్చరిస్తున్నాడు అనమాట. అత్యాస్పదం తోడని యెహోవా ప్రమాణం చేయనదేమనగా, వారి క్రియలను నేను ఎన్నడూ మరువను.
ఇందులో వచ్చి భూమి కంపించదా, దాని నివాసులందరూ అంగలార్చరా, నైలు నది పొంగినట్లు భూమి అంతయు ఉబ్బుకును, ఐగుప్తు దేశం నైలు నది వలె ఉబ్బుకును, మిస్రయీము దేశపు నది వలె అది. మిస్రయీం అంటే ఐగుప్తు, గుర్తుపెట్టుకోండి. హీబ్రూ బైబిల్లో మిస్రయీం అని ఉంటారు. ఐగుప్తు అనే మాట వాడరు, ఐగుప్తు అనే మాట వాడబడదు. మిస్రాయిం అనే ఉంటుంది ఎక్కువగా. మిస్రాయిము మిస్రాయిల్ అనమాట. మిస్రాయిం తీసుకున్నది వలె అది అడిగిపోవును. ఆ దినం నేను మధ్యాహ్న కాలం సూర్యుని అస్తమింపజేయును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. మీ పండుగ దినములు దుఃఖ దినములు గాను, మీ పాటలు ప్రాలాపము గాను మార్చుదును. అది ఎప్పుడు అది సోమ్రోను పట్టణం నాశనం అయ్యేటప్పుడు, అంటే అసూరు వాళ్ళు వచ్చి నాశనం చేసేటప్పుడు ఏం చేస్తారన్నమాట, చీకటి చేస్తారనమాట. మీ పండుగ దినాలు దుఃఖ దినాలు అంటే ఏడుపు దినాలుగా, మీ పాటలు ప్రలాపాలుగా ప్రలాపించేవారుగా మారుతారు. అందరు మొలల మీద గోరుపట్టుకాలం చేయదు అంటే తగ్గింపు చేసేస్తారు అనమాట. అందరు తలలు బోర్డు చేసేది అంటే తగ్గింపు చేసేస్తారు అనమాట. ఇస్రాయేల్ని ఏం చేస్తాడు, తగ్గించేస్తాడు అనమాట. అందరి తలను బోర్డు చేసేది. ఒకరికి కలుగు ఏకపుత్ర శోకము వంటి ప్రాలాపం నేను పుట్టింది. ఏకపుత్ర శోకం వంటి ప్రాలాపం నేను పుట్టింది అంటే ఒకే బిడ్డ చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు కదా. అలాంటి శోకం పుట్టిస్తాను అంటున్నాడు. దాని ఎంత దినము ఘోరమైన శ్రమ దినముగా ఉంటుంది. రాబో దినములందు దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది అన్నపానం లేకపోవడం చేత కలుపు క్షామం కాక యెహోవా మాట వినకపోవడం వలన కలుపు క్షామంగా ఉండును. అది అనమాట. అది అన్నపానం లేకపోవడం ఎందుకు జరిగిందంటే యెహోవా మాట వినకపోవడం వల్లే కరువు వచ్చిందంట. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యలను యవనులను దప్పి చేత సొమ్మసిల్లుదురు. సోమ్రోని యొక్క దోషములకు కారణమగుదానా తోడనియు, తాను నీ దేవుని జీవము తోడనియు, బెయేర్షెబా మార్గం జీవము తోడని ప్రమాణం చేయవారు ఇకను లేకుండా కూలుదు. కాబట్టి 8వ అధ్యాయం ఏం చెప్పాడు? 8వ అధ్యాయం ఏం తెలియపరచాడు చెప్పండి. ఇశ్రాయేల్ యొక్క అంతం వచ్చింది, దగ్గర పడింది. ఇశ్రాయేల్ అంతం వచ్చి ఉంది. కాబట్టి వాళ్ళు విశ్రాంతి దినం అయిపోతే ఎలాంటి అన్యాయం క్రియలు, అన్యాయమైన వ్యాపారాలు చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళని హెచ్చరించాడు అనమాట. మీ గతి ఏమవుతుందంటే పరిస్థితి ఇలా అవుతుంది. అన్యాయంగా బ్రతికే వాళ్ళ యొక్క అంతం వచ్చి ఉన్నదని రాసుకోండి సింపుల్గా. అన్యాయమైన వ్యాపారాలు, అన్యాయంగా బ్రతుకుతున్న వారి యొక్క అంతం వచ్చి ఉన్నది అని 8వ అధ్యాయంలో తెలియపరచుట. అంటే ముందు చెప్పేశాడు అనమాట. అంతం వచ్చిందని ముందే చెప్పేశాడు. అదేదో ఈ విశ్రాంతి దినం అయిపోతే అన్యాయ పనులు చేద్దామనుకున్న వాళ్ళందరికీ కూడా అంతం వచ్చి ఉన్నదని తెలియపరచడం అనేది రాసుకోండి. ఇక ఈ సోమ్రోను పాపం యొక్క పాపం దాములను బెయేర్షెబాలో దూడ నిలబెట్టాడు. ఇక వాళ్ళ ప్రమాణాలు ఏముండవు ఇక అని చెప్పేశాడండి. 9వ అధ్యాయం అదవుతున్నాయి కదా. 9వ అధ్యాయం యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచిండుట నేను చూసితిని. మళ్ళా దర్శనమైంది. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, గడపలు కదిలిపోయినట్లుగా పై కొమ్ములను బట్టి వారందరినీ తలల మీద వాటిని పడవేసి పగలగొట్టును. తర్వాత వారిలో ఒకరు తప్పించుకోకుండా తప్పించుకున్న వారిలో ఎవరును బ్రతకకుండాను నేను వారిని అందరినీ ఖడ్గం చేత వదిలి, అంటే యుద్ధంలో చంపేస్తానని అర్థం. యుద్ధంలో చంపించేస్తాడు అనమాట. వారు పాతాళంలో చొచ్చి పోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగు, ఆకాశానికి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మేలు పర్వత శిఖరం దాగినను నేను వారిని వెనక పట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేదాన్ని. అంటే పాపం చేసినట్టు వాళ్ళు తప్పించుకోవడానికి ఛాన్స్ లేదంతే. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా యుద్ధంలో ఖడ్గం చేస్తారనమాట.
దాక్కోవడానికి కూడా అవకాశం ఉండదు అంతే. దేవుడు శిక్షించాడంటే దాక్కునే ఛాన్స్ లేదు ఇంకా అంతే. ఎక్కడికి వెళ్తాడు? ఇంక ఎక్కడికి వెళ్ళినా అవకాశం ఉండదంటే ఎక్కడికి వెళ్ళినా లాక్కొచ్చేస్తాను, ఆకాశం నుంచి అయినా పాతాళం నుంచి అయినా. నేను వారిని ఎదగ బట్టి అచ్చటి నుండి తీసుకుని వచ్చేది. నా కన్నులకు కనపడకుండా వారు సముద్రంలో మునిగినను అచ్చటి సర్పములకు నేను ఆజ్ఞింతును. మహా తెలివితేటలు కలిగిన వాళ్ళు మహానుభావులు వీళ్ళందరూ తెలుగు మనిషి. దాక్కోవటంలో నెంబర్ 1 అనమాట. దాక్కోవటంలో నెంబర్ 1. తర్వాత ప్రభుత్వాన్ని మోసగించడంలో నెంబర్ 1. ఓకే, ఆ వ్యక్తి లేకుంటే కొన్ని నలుగురు పెట్టి స్థావరాలు కట్టడం. ఎవరు ఒసామా బిన్ లాడెన్ ఎవరో ఉన్నారు కదా, చనిపోయారు కదా, చంపేశారు కదా, బిన్ లాడెన్ ఎవరో తప్పించుకునేవారు కదా. వాళ్ళ స్థావరాలన్నీ కూడా వింతైన స్థావరాలుగా ఉండేవి. మీకు అర్థమైంది అంటే నేలలాగా ఉండేది, కింద స్వరంగా ఉండేది. అది పైనుంచి వెళ్ళిపోయేవారు, పైనుంచి నడిచేవారు వీళ్ళు, కానీ కింద ఉండేవారు అంతే. పైనుంచి మనుషులు వెళ్తా ఉంటారా, అక్కడ అనుమానం మొత్తం చెప్పండి. ఏ అరణ్యంలో ఉన్నారంటే కనుక అక్కడ కదలికలు అవి కనిపెట్టవచ్చు. అర్థమైందండి. మనుషుల కిందే ఉంటే అంటే మనుషులు అంటే ఇప్పుడు తిరిగే ప్రాంతాల కిందే వాళ్ళు స్వరంగం ఏర్పాటు చేసుకుని వాళ్ళు నివసించారంటే ఇంకేముంది, ఎవరికి అనుమానం వస్తుంది ఊళ్ళో వాళ్ళకి, అదే మామూలుగా ప్రభుత్వాలకి. నడిచేవాడు కూడా అనుమానం రాదు, ఏది ఎప్పుడు వెళ్ళే దారి ఈ దారి అని అనుకుంటాడు అంతే. కింద ఒక్కో పట్టణం ఉంది లేకపోతే ఏదో ప్రాంతం ఉంది అనే సంగతాలకి అంత అద్భుతంగా దాక్కునేవారు మనుషులు. అంతా బంగారంతో పెట్టి మీకు అర్థమైంది. అలాగే మోసం చేస్తూ ఉంటారు. నీటిలో మునిగితే అక్కడేమో అవి చేసిన ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవునా కదా. నీటిలో మునిగితే ఉన్నాయి, అడుగులో ఉంటే అడుగులో పెట్టాడు. అర్థమైందా? ఇంక ఎక్కడున్నా మనుషుల్లో అయితే ఇంక మనుషుల ద్వారా ఎవరొక ద్వారా ఏం చేస్తాడు. ఇక ఏది దాక్కోవడానికి దిక్కేది ఇంకా. అందుకని ఎప్పుడైనా సరే పాపం చేయడానికి ఆలోచించినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఆలోచిస్తే ఏమనిపిస్తుంది, ఏంటి మనం ఇంకోసారి దాక్కుందాం కొండల ప్రాంతాలు అంటదా. అర్థమైందా? ఆ కొండ ఎప్పటి నుంచో తరతరాల నుంచి అలా ఉంటుంది, అడిపోద్ది అంతే. కాబట్టి ఎన్నో వేళగా ఉన్నాయి, కూడా కూలిపోతలేదా, ఆ పట్టణాలు పడిపోతున్నట్టుగా మనం చూస్తలేదా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని నుండి తప్పించుకోలేని గుర్తుపెట్టు. ఇశ్రాయేలు పాతాళానికి వెళ్ళినా తీసుకొచ్చేస్తాను అంటున్నాడు అంతే. వెళ్ళలేదు వెళ్ళు, ఆకాశం మీదకి వెళ్ళినా తీసుకొచ్చేస్తాను అన్న. అంటే ఇప్పుడు దాక్కునే చోటేది అంటే దేవుడు శిక్ష ఖరారు చేసిన తర్వాత ఆ శిక్ష నుండి తప్పించుకోవడానికి ఆకాశానికి వెళ్ళిపోయినా, ఆ శిక్షను తప్పించుకోవడానికి భూమి కిందకి వెళ్ళిపోయినా, ఆ శిక్షను తప్పించుకోవడానికి సముద్రంలో మునిగిన కన్నా ఈ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యుద్ధం దాకా జాగ్రత్తగా. కాబట్టి దైవ సంబంధమైన అంటే దేవుని యొక్క కార్యాల నుండి మనం దాటుకోలేము అన్నమాట. ఎంత భద్రత ఉందో చూడండి. దేవుడు ఆయన అనుమతిస్తే ఏమి చేయదు. అంటే ఆయన అనుమతిస్తే ఏదైనా చేస్తుంది. ఆయన అనుమతి లేకుండా ఏం చేయలేదు. అద్భుతమైన సహాయం మనకు ఉంది, అది మర్చిపోతున్నాం మనం. మనకున్న ఇబ్బందులు సమస్యల్లోంచే చూస్తున్నాం దేవుణ్ణి. అంతేగాని దేవుడిగా చూడండి, ఆయన నీతిమంతులుగా ఉంటాడు కదా. మన దాంట్లో చూస్తే నాయన ఏంటైనా ఈ పని చేస్తలేదు, ఏదో అడ్డుగా ఉంది కదా ఈ బండ ఇలా లాగెత్తే నేను వెళ్ళిపోతుంది కదా ఎదరికని మనం ప్లాన్లో అది తీసేస్తే నువ్వు అసలు దొరకవనే సంగతి ఆయనకు తెలుసు. ఇది కాదనమాట. చాలామంది ఏమంటారంటే అనారోగ్యం లేకపోతేనా నేను అంటారనమాట. అది ఉంటే నువ్వు బాగా పని చేస్తావు, లేకపోతే ఆరోగ్యం ఉంటే నీ పని ఎందుకు నీ పనిలో చాలా బాధలుగా ఉన్నాయి, నేను అసలు వెళ్ళిపోతాను అంటారు. అందువల్ల మన ఆలోచనలు ఎప్పుడులో చూడకండి. ఒకటే దేవుని దగ్గర అడగాలి, నాయన మేము ఏ స్థితిలో బాగుంటామో అదే స్థితిలో ఉంచండి అని ప్రార్థన చేసుకోవాలి. అర్థమైనా అర్థం మా అవసరాలు అడగాలి, కానీ మీరు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచాలో అదే స్థితిలో ఉంచండి.
మేము ఎలా బాగుంటామో అక్కడే ఉంచండి మనం. మేము ఆలోచించిన బాగులు మాకు చేయకండి. మా ఆలోచనలు మీ చిత్తానికి వ్యతిరేకమైనవి ఉంటాయి. ఆ విధానంలో మన దేవుడిని అడుగుతాం. అప్పుడు మనము మన ఉద్దేశాన్ని ఎరిగిన దేవుడు మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? నేను ఎలా అనుకున్నా చేసేయంటే జరిగిపోయింది అనుకో. ఇలా అనుకున్నా అలా చేయాలి. నువ్వు ఎదరికి వెళ్ళిపోతావు, ఇంక లోకానికంటే ఎక్కువ వెళ్ళిపోతావు సుఖభోగాలకి. అందువల్ల మన కోరికల ప్రకారంగా అది చేయడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనం ఏ స్థితిలో బాగుంటామో అదే స్థితిలో ఉంచడానికి ఎప్పుడు మనం కోరుకోవాలి. నెక్స్ట్, అది వారిని ఖర్చును ఖర్చుతో అంతే కదా మరి. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడిన అచ్చటి నేను ఖడ్గమును ఆజ్ఞిస్తున్నాను. అది ఒకవేళ చెరపట్టుపోయారనుకో, పాపం పరిపక్వమైన అక్కడ చంపేయమంటాడంట, శత్రువులకు ఆజ్ఞిస్తాడంట. అది వారిని అతం చేసేస్తుంది అంతే. చేయటకు కాదు, కీడు చేయటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. పాపం చేసినట్టు వారి మీద మేలు చేయడంట ఆయన. పాపం చేసినట్టు వారిని మేలు చేయడంట, కీడు చేయడానికే చూస్తాడంట ఆయన దృష్టి. ఆయన సైన్యములకు అధిపతియో యెహోవా. అండర్లైన్ చేయండి ఆ విషయాన్ని. అదేంటి, దేవుడు మేలే చేస్తాడు, దేవుడు మంచివాడు, మంచే చేస్తాడు, రైటే, వాస్తవమైన విషయం. అది పాపం చేసినట్టు వాడు మాత్రం శిక్షించే దృష్టి పెడతాడంట ఆయన. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన భూమిని మెత్తగా ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును. అందులోని నివాసులందరూ ప్రారంభించురు. నైలు నది వారిని అదంతయు కూర్చుండును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది అణిగిపోవును. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకుని వాడును. ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడును. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవేశింపజేయవాడును ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇశ్రాయేలు వారులారా, మీరును కూషీయులను నా దృష్టికి సమానులు కారా? నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలులను, కప్తోరు దేశముల నుండి ఫిలిష్తీయులను, కీరు దేశముల నుండి సిరియన్లను తప్పించింది. అది ఎక్కడి నుంచి వచ్చారు అంటే అదే ఏ ప్రాంతాల నుంచి వచ్చారో చెప్తున్నాడు ఆయన. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేల్ని, కప్తోరు దేశంలో నుండి ఫిలిస్తీన్ని, వాళ్ళ దేశం అవడానికి కీరు దేశంలో నుండి సిరియల్ని, దమస్కు ప్రాంతాలు రప్పించాడంట. చారిత్రక విషయాలు అండర్లైన్ చేసుకోండి. 7వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈ పాపిష్టి రాజ్యం మీద ఉన్నది. ఎందుకు? పాపం చేశారు కాబట్టి. దాన్ని భూమి మీద ఉండకుండా నాశనం చేయును. అయితే యాకోబు సంతతి వారిని సర్వనాశనం చేయక విడిచిపెట్టుదును. అది ఆయన యొక్క కృప. నాశనం చేయకుండా వదులుతాడు అంటున్నాడు అన్నమాట. పాపాన్ని బట్టి మొత్తం తీసేయాలి, కానీ నాశనం చేయక విడిచిపెడతారు. ఎందుకంటే పెద్దలతో వాగ్దానం చేశాడు, వాళ్ళని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఇదే యెహోవా. నేను ఆజ్ఞగా ఒక ధాన్యము జల్లెడతో జల్లించినట్లు ఇశ్రాయేలులను అన్యజనులందరిలో జల్లించుతుంది, కానీ ఒక చిన్న గింజను నేల రాదు. ఆ కీడు మనలను తరిమి పట్టదు. మన ఎద్దుకు రాదని నా జల్లులో అనుకును పాపాత్ములందరూ ఖడ్గం చేత చతురు. అర్థమైందా? మన మీదకి రాదనుకునే పాపాత్ములందరూ ఖడ్గం చేస్తారు, యుద్ధంలో చచ్చిపోతారండి. అలా అనుకున్న వాళ్ళందరూ పడిపోయిన దావీదు గుడారమును అయితే ఈ ప్రవచనం ఇది. ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము చేసమును నా నామం ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. అది పూర్వపు రీతిగా దాన్ని మరలా కడతానంటే పునరుద్ధరణే, కానీ ప్రభువుని యేసుక్రీస్తునందు ఆత్మ సంబంధమైన దేవాలయం కట్టడానికి సంబంధించిన ప్రవచనం అన్నమాట. చూడండి, అపోస్తలుల కార్యం అనుకుంటా 15. 16 వచ్చిన ఎందుకు ప్రవక్తల వాక్యాలు సరిపడడం అని చెప్తూ 15 అధ్యాయం క్షమించి అపోస్తలుల కార్యం 15వ అధ్యాయము 16వ వచనంలో ఏ విషయం గురించి చెప్తున్నాడంటే 12వ వచనం నుంచి కాంటెక్స్ట్ చదవండి.
అంతటా సమూహం అంటే ఊరకుంది. బర్నబాయి పౌలు తమ ద్వారా దేవుడు అన్ని జనులను చేసిన సూచిక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. వారు చాలించిన తర్వాత సహోదరులారా నా మాట ఆలకించింది. అన్ని జనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకున్నటకు వారిని ఎలాగో మొదట కటాక్షించను సిమియోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడినవి. అది జనులు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ప్రవక్తల వాక్యాలు ఉన్నాయి. ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేది. మనుషులలో కడమ వారును నా నామము ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని జనులను ప్రభువును ఎదుగునట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేది. అది పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టడం అంటే ఆయన పరిపాలన. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు. అదనమాట. కాబట్టి అన్ని జనులైన వాళ్ళకు కూడా ఆయన పరిపాలన కడతారని చెప్పాడు అనమాట. అన్ని జనులు కూడా దావీదు పరిపాలనలో, అదే దావీదు గుడారంలో, దావీదు యొక్క పరిపాలనలో అన్ని జనులు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారు అన్ని జనులు యూదుల్ని పరిపాలిస్తున్నారా లేదా? అది దావీదు యొక్క పరిపాలనే. అది దావీదు సంతానంతో వచ్చే పరిపాలనే. అది దావీదు గుడారాన్ని కట్టడం అంటే. కాబట్టి అన్ని జనులు అనే వాళ్ళు కూడా తిరిగి కడతారు. అంటే ఇది ప్రభుని యేసుక్రీస్తునందు కట్టే ప్రవచనం అన్నమాట. ఆమోస్ గ్రంథంలో ప్రభుని యేసుక్రీస్తునందు తిరిగి కట్టే ప్రవచనం. అంటే ఇశ్రాయేలీని వదిలిపెట్టడం దేవుడు, యేసుక్రీస్తునందు వాళ్ళని రక్షిస్తానని తెలియపరుస్తున్నాం ఆమోస్ గ్రంథంలో. ఇలాగ జరిగించు యెహోవాకిదే. రాబో దినములలో పోయేవారు దున్నువారి వెంటనే ఒత్తుడు, విత్తనం చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసం స్రవించును. మధురమైన ద్రాక్షరసం స్రవించును. కొండలన్నీ రసదారులకును. కొండలన్నీ రసాలు తీరిపోయి ఉంటాయి. ఇదే యెహోవా వాక్ అన్నమాట. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలులను నేను చెరలో నుండి రప్పిద్దును. అది కాబట్టి శ్రమనంతున్న ఇశ్రాయేలుని ఏం చేస్తాడంటే దేవుడు తిరిగి రప్పిస్తాడంట. పాడైన పట్టణములను మళ్ళా కట్టుకుని వారు కాపురముందు మళ్ళా పాడైపోయిన పట్టణాలు తిరిగి వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే అంటే వాళ్ళ పునరుద్ధరణకు సంబంధించిన విషయాలు అన్నమాట. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. అంటే సర్వసమృద్ధి అన్నమాట. వారి దేశమందు నేను వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశముల నుండి వారిక పెరిగివేయబడరని ఈ దేవుడని యెహోవా సెలవిస్తున్నాడు. అంటే 9వ అధ్యాయం ఏం చెప్పడం అన్నమాట? ఇశ్రాయేలుని సమూల నాశనం చేయకుండా వారిని మళ్ళా తిరిగి పునరుద్ధరిస్తానని తెలియపరిచాడు అన్నమాట. అర్థమైందా? ఇశ్రాయేలుని సమూల నాశనం చేయకుండా వారిని తిరిగి పునరుద్ధరిస్తానని తెలియపరిచాడు. ఇశ్రాయేలుని సమూల నాశనం చేయకుండా వారిని తిరిగి పునరుద్ధరిస్తానని తెలియపరిచాడు. అంటే శిక్షించేటప్పుడు మాత్రం ఎక్కడున్నా శిక్షిస్తానన్నాడు. పాపం చేసినట్టు వాడు తప్పించుకోలేదనే విషయం కూడా ఓ విషయం చెప్పాడు పైన. అవునా? అది ఆకాశంకి వెళ్ళినా వాతావరణంకి వెళ్ళినా తప్పించుకోలేదనే విషయం చెప్పాడు మొదటి విషయంగా. రెండవదిగా సమూల నాశనం చేయకుండా వారిని మళ్ళా తిరిగి తీసుకొచ్చి పునరుద్ధరిస్తానన్నాడు అన్నమాట. ఆ రెండు విషయాలు రాసుకోండి సరిపోదు. 9వ అధ్యాయం చూసారా, దేవుడు అర్థమయ్యేలాగా రాయించాడు కదా, చదవకు కానీ మనం. అవునా? ప్రవక్తల గ్రంథాలు కూడా అర్థమయ్యేలాగా ఉన్నాయా? అవును. ఏమి ఇక్కడ ఎవరికైనా అర్థం కాదు ఏముందా? ఇప్పుడు మనం అధ్యాయాలు చదువుతున్నప్పుడు అర్థం కానీ ఏమున్నాయా? మధ్య నుంచి మనం యోవేలు, నహూము 2 పుస్తకాలను స్టడీ చేయాలి. ఎందుకంటే యోవేలు 3 అధ్యాయాలు, నహూము కూడా 3 అధ్యాయాలు, 6 అధ్యాయాలు మనం చదివేస్తాం. నహూము నినివేకి చెప్పాడు, అంతకుముందు యోనా ప్రవచించాడు. యోవేలేమో యోధా ప్రాంతానికి సంబంధించి, అనగా చేరకు ముందే యోవేలు ప్రవచించాడు ఆయన. వారిలో జరిగిన పరిస్థితిని బట్టి మాట్లాడారు. మధ్యాహ్నం